మన్ నోరు మారమాన్ రన్నర్లా పరిగెడుతుందా? అయితే ఇప్పుడు మన చెవులకి కళ్ళకి కూడా కొంచెం వ్యాయామం చేయించాల్సిన సమయం వచ్చింది. పెద్దవారుడు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, భగవంతుడు మనకి 2 చెవులు 2 కళ్ళు ఇచ్చి ఒక్క నోరు ఎందుకు ఇచ్చారో తెలుసా? ఈ రోజుల్లో మనం ఎక్కువగా మాట్లాడడం మీదే దృష్టి పెడుతున్నాను, కానీ చూడడం వినడం కూడా చాలా ముఖ్యం. ఎదుటివారి మాటలు శ్రద్ధగా వినడం వల్ల, చుట్టూ జరిగేవి కల్దారా చూడడం వల్ల మనకి ఎంతో జిబ్బానం వస్తుంది. మాట్లాడడం వల్ల రాని జిబ్బానం ఇది. ఒక్కసారి ఆలోచించండి, చరిత్రలో గొప్ప వారు అందరూ మంచి శ్రోతలు, చక్కని పరిశీలకులు. వారు వినడమే కాదు గ్రహించేవారు, చూడడమే కాదు పరిశీలించేవారు. అందుకే వారు అందరికన్నా ముందుండగలిగారు, కొత్త విషయాలు కనిపెట్టగలిగారు, ప్రజలకు మార్గదర్శకులుగా నిలగలిగారు. కాబట్టి ఇంకోసారి మాట్లాడే ముందు ఒక క్షణం ఆగి వినండి, చూడండి. మీరు ఎంత నేర్చుకుంటారో మీకే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే జపాన్ అంటే ఎక్కువ తెలుసుకోవడం కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం. మన కళ్ళు చెవులు మన విజయానికి సాధనాలు, వారిని సరిగ్గా ఉపయోగించుకోవాలి. తక్కువ మాట్లాడండి, ఎక్కువ పరిశీలించండి, జపాన్ మీకు దారి చూపుతుంది.